శ్రీమతే నమః. సోమనాథ స్వామి వారి ఆలయం మీద దాడి జరిగింది అని తెలుసు కదా. అసలు ఆ దాడి ఎవరు చేశారో తెలుసా? గజని. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ గజని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా వింటే మనకి కొంత అవగాహన అనేది వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే ఈ చరిత్రని మనం మన పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన చరిత్రని మనం తెలుసుకోనంత కాలం మనల్ని ఎవరూ బాగుపరచలేరు అనే కంటే కూడా ఎవరు రక్షించలేరు అనే మాట కరెక్ట్ గా సరిపోతుంది. 10వ సంవత్సరంలో గజని హిందూ దేశపు సరిహద్దు ప్రాంతాన్ని పాలించే జయపాలుడు అనే షాహీయ వంశపు రాజును ఓడించి 2,50,000 దీనారాలు తీసుకున్నాడు. 1004వ సంవత్సరంలో భాటియా మీద దాడి చేసి ఆ నగరాన్ని కొల్లగొట్టి తనతో పాటు వచ్చిన ముల్లాల సహాయంతో హిందువులను ఇస్లాంలోకి మార్చే నిమిత్తమై అక్కడ కొంతకాలం ఉండి 1008లో నాగర్ కోటని పట్టుకున్నాడు. అక్కడ దాడి చేస్తే 7 కోట్ల దిర్హాం నాణాలు దొరికాయి. 7,400,000 మణుగుల వెండి బంగారము అక్కడ లెక్క తేలింది. ఇవి కాకుండా విలువైన రాళ్లు, రత్నాలు ఇంకా అసలు చెప్పలేం. 1011లో థానేశ్వర్ లోని ఎన్నో ఆలయాలని దోచుకుని దేవతా విగ్రహాలని ధ్వంసం చేసేశాడు. అన్నిటికంటా ముఖ్యమైన చక్రస్వామి విగ్రహాన్ని గజనీ నగరానికి తీసుకుపోయి బహిరంగ ప్రదేశంలో పారేశాడు. ప్రజలందరూ తమకి తోచినట్లు అపవిత్రం చేసే అవకాశం కలిగేలాగా మహమ్మద్ కార్యదర్శి అయిన ఉత్వీ రచించిన తారిక్ ఈ యామిని ఆ పుస్తకంలో రాశారనమాట. వీళ్ళే రాసుకున్నారు ఆ పుస్తకంలో, మనం కల్పించిందేం కాదు. అతను ఏం రాశాడంటే, ఉత్వి అవిశ్వాసులు అంటే హిందువులు అనమాట. హిందువులని అవిశ్వాసులు, కాఫీర్లు అని చెప్పి పిలిచేవారు. అవిశ్వాసుల రక్తం ఎంతగా వరదలై ప్రవహించింది అంటే స్వచ్ఛమైన నదీ జలాలు కూడా దాని వల్ల రంగు మారిపోయాయట. ప్రజలు ఆ నీటిని తాగలేకపోయారు. అంటే నీరు కాదది, రక్తమే అని చెప్పచ్చు. సుల్తాను లెక్కించశక్యం కానంత దోపిడీ సంపదతో తిరిగి వచ్చాడు. ఇస్లాం మతానికి, ముస్లింలకి ఇంత గౌరవాన్ని కల్పించినందుకు వాళ్ళ మతస్థుల గురించి చాలా గొప్పగా అందులో రాసుకున్నారు. షాహీయ రాజైన ఆనందపాలుడు తన నూతన రాజధానిగా ఏర్పరచుకున్న నందన నగరం మీద 1013లో గజని దాడి చేశాడు. హిందువులు చాలా వీరోచితంగా పోరాడారు, కానీ ఓడిపోయారు. మళ్లీ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అమాయక ప్రజలు సంహరించబడ్డారు. దోపిడీ చేయబడ్డ సొమ్ము గురించి, యుద్ధంలో దొరికిన ఖైదీల గురించి మళ్ళీ ఈ ఉత్బి ఏం మాట్లాడాడో తెలుసా? సుల్తాను అత్యధికమైన దోపిడీ సొమ్ముని ముందు పెట్టుకుని తీసుకొచ్చాడు. దాంతో పాటుగా బానిసలను కూడా తీసుకొచ్చాడు. ఎంత ఎక్కువ సంఖ్యలో బానిసలు దొరికారు అంటే వాళ్ళ ధర చాలా చౌక అయిపోయింది. వాళ్ళ స్వస్థలాలలో వాళ్ళ చాలా గౌరవంగా బతికిన వాళ్ళు ఇక్కడికి వచ్చి బానిస బ్రతుకుని హీనంగా బతుకుతున్నారు. దీనంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ దేవుడి యొక్క మంచితనంట, మనమేమో వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వలేదుట. అందుకే మనకు అలాంటి కర్మ పట్టిందిట. ఈ ఉత్బి అనే అతను రాశాడనమాట అతని పుస్తకాల్లో. అయితే 1018లో యమునా నదిని దాటి వచ్చి బరన్ నుంచి 10 లక్షల దీర్హాములు వసూలు చేశాడు. అక్కడ ఉత్బి మళ్ళీ ఏం చేశాడో తెలుసా? అవిశ్వాసులు కోటను విడిచి పారిపోయి ఉద్ధృతమై పారుతున్న నదిని దాటదామనుకున్నారు. కానీ వారిలో చాలా మంది వధింపబడ్డారు, బంధింపబడ్డారు, అలాగే ఆ నదిలో మునిగిపోయారు. అలా మొత్తం అప్పుడు ప్రాణాలు వదిలేసింది ఎంతమందో తెలుసా? 50,000 మంది. తరువాత అదే విధంగా మధురని వాళ్ళు కొల్లగొట్టాలని ప్రయత్నించారు. మధురని దాదాపుగా 20 రోజుల పాటు విధ్వంసం చేసి 89,300 మిస్కాలుల బరువు తూగే 5 బంగారు విగ్రహాలని, 200 వెండి విగ్రహాలని స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాలన్నింటినీ తగలబెట్టి నేలమట్టం చేసేయాలని సుల్తాను ఆజ్ఞాపించాడట. అప్పుడు కృష్ణుడి విగ్రహం 412 కిలోల బరువున్న కృష్ణుడి విగ్రహాన్ని కూడా పగలగొట్టి ఆ ముక్కలు కూడా అతను నగరానికి తీసుకువెళ్లిపోయాడు. అనేక రాజవంశాలకి రాజధాని అయిన కనోజ్ పై ఈ మహమ్మద్ దృష్టి పడింది. కనోజ్ లో దగ్గర దాకా 10,000 దేవాలయాలు ఉండేవిట. ఉంటే ఆ విగ్రహాలన్నింటినీ నేలమట్టం చేసేస్తే అక్కడ ప్రజలు ఆ విగ్రహాలను చూసి బాధపడిపోయారు.
బాధపడిపోయి అయ్యో మా విగ్రహాలను ఇంతలా ధ్వంసం చేసేశారు అని చెప్పి అక్కడే కొంతమంది ఉండిపోతే, కొంతమంది పారిపోతే ఆ ఉండిపోయిన వాళ్ళని వధించేశారు. వాళ్ళని దోచుకున్నారు, బందీలుగా పట్టుకున్నారు. పట్టుకుని వాళ్ళ సైనికులకి బహుమతిగా ఇచ్చేశాడు ఆ సుల్తాన్. ఆడలేదు మగాలేదు. ఆ తర్వాత ముంజు మీద దాడి జరిగింది. దాడి జరిగితే అక్కడ బ్రాహ్మణులు ఏం చేశారో తెలుసా? ఆ భార్య బిడ్డలు అక్కడ ముహమ్మద్కి దొరికిపోతే భార్యల మానం ఎక్కడ తీసేస్తారో, పిల్లల్ని ఎక్కడ బానిసలుగా తీసుకువెళ్లిపోయి వాళ్ళ ప్రాణాలు తీసేస్తారో అని పాపం ఆ బ్రాహ్మణులే భార్య బిడ్డలని అగ్నికి ఆహుతి చేసేసి ఆఖరు నిమిషం వరకు పోరాడి మరణించారట. ఆ తర్వాత ఆసి మీద దాడి చేశారు. ఆసిరాజు భయపడి పారిపోతే ఏం చెప్పాడో తెలుసా? అక్కడ సుల్తాను ఆ రాజు యొక్క కోటలు 5 కోట్లు ఉంటే ఆ 5 కోట్లని పునాదులతో పెకిలించేసి అక్కడ నివసించే ప్రజలని ఆ శిథిలాలలోనే పాతి పెట్టమని, కోటలో గల సైనికులని దోచుకోమని, వధించమని, బాధ పెట్టమని చెప్పి ఆ సుల్తాను అక్కడ ఆజ్ఞాపించాడట. ఎంత దారుణమో చూడండి. ఆ తర్వాత శ్రావ దాని మీద దండయాత్రకి వచ్చినప్పుడు కూడా మన దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరినీ చంపి వాళ్ళ చేతుల యొక్క తీత తీరే వరకు వాళ్ళని ప్రాణాలు తీసేమన్నట్ట. ముందు ప్రాణాలు తీసేసి అప్పుడు మీరు సొమ్ము కోసం ఆలోచించండి, ముందు సొమ్మును మాత్రం తీసుకోకండి, ముందు వాళ్ళ ప్రాణాలు తీసేయండి అని చెప్పాట. అలాగే ఈ మహమ్మద్ గజనీ గురించి రాస్తూ ఒకరి తర్వాత ఒకరు గొంతు ఎడతెరప లేకుండా నడకటంతో గజనీ చేతి వేళ్లు కత్తి మీద పట్టు కోల్పోయాట. మళ్లీ తిరిగి పట్టొచ్చిన తర్వాత గొంతుకలని నరికేశారట. అంటే హిందువులని ఏ విధంగా ఎంత దారుణంగా వాళ్ళు హింసించారు అనేది మనకు అర్థమవుతోంది కదా. అంతమంది ప్రాణాలు తీసేసి దోపిడీ సొత్తు ఇంకా దోచుకోవాలని అక్కడ ప్రాణాలు లేకుండా చచ్చిపడి ఉంటారు కదా, వాళ్ళని వెతికితే వెండి బంగారము రత్నాల రూపంలో వాళ్ళకి లభించిన ధనం ఎంతుందో తెలుసా? 3 లక్షల దిర్హాములట. అంటే శవాల మీద డబ్బులు వేరుకునే వెధవులు అని చెప్పి మనం తిడుతూ ఉంటాం చూసారా, అలా శవాల దగ్గర డబ్బులు వాళ్ళు ఏరుకుంటే అన్ని లక్షల దిర్హాములు వాళ్ళకి దొరికాయి. అంటే అలా దొరికిన తర్వాత అక్కడ ఇంకా బ్రతికి ఉన్న బానిసలని 2 దిర్హాములకి అమ్మేశారట. ఏ విధంగా మనల్ని బాధ పెట్టారో, ఏ విధంగా హింసించారు అనేది ఈ గజనీ మహమ్మద్ దండయాత్ర చదివితే మనకి అర్థమవుతుంది. అలా దండయాత్రకి వచ్చిన ఈ గజనీ సోమనాథుడి ఆలయాన్ని దోచుకోవాలని అనుకున్నాడు. ఈ సోమనాథుడి ఆలయాన్ని దోచుకోవటానికి అతను ఎడారి మార్గంగా దేశంలోకి ప్రవేశించాలి కదా. అలా ఎడారి మార్గంలో దేశంలోకి ప్రవేశించడానికి వచ్చే ముందు మరి వీళ్ళ యొక్క సైనికుల్ని వాటిని తెచ్చుకోవాలి కదా. ఆ సైనికుల్ని తెచ్చుకుంటే మరి వాళ్ళకి ఆహారము అవి సమకూర్చాలి కదా. అలా ఆహారము అవి సమకూర్చుకోవాలి అంటే వాటిల్ని మోయాలి కదా. వాటిల్ని మోసేందుకు దాదాపుగా 30,000 ఒంటెల్ని తీసుకొచ్చారట. అంటే అది ఎంత పెద్ద భయంకరమైన యుద్ధమో, అది ఎంత పెద్ద దాడి అనేది మనకు అర్థమవుతుంది. ఇలా గజనీ సోమనాథుడి ఆలయం మీదకి దండయాత్రకి వస్తున్నాడని తెలుసుకుని హిందూ రాజులు అడుగడుగున వాళ్ళ అడ్డంకులు పెట్టే వచ్చారు. కానీ గజనీ సైన్యం ముందు ఈ హిందూ రాజుల సైన్యం నిలవలేకపోయింది. అప్పుడు అనహిలవాడ రాజైన భీమదేవుడు అనుకుంటాడు, సరే ఇప్పుడు వెళ్తున్నాడు కదా, తిరిగి వస్తాడు కదా, అప్పుడు వీడి పని పడదామని చెప్పి కాచుకుని కూర్చున్నాడు. ఈ గజనీ సేనలు ఎట్టకేలకి చేరిపోయాయి సోమనాథుడి ఆలయానికి. అసలు ఆ సోమనాథ క్షేత్రం ఎలా ఉంటుందో తెలుసా? ఆ సోమనాథుడి క్షేత్రం అద్భుతమైనది అనమాట. ఇప్పుడు తలుచుకున్న మనిషి అన్న వాడికి అన్నం సహించదు గజనీ మహమ్మద్ దాడి చేసిన సంఘటన గనక గుర్తు పెట్టుకుంటే. దేశంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నా ఈ సోమనాథుడి ఆలయం యొక్క వైభవం వేరు. అక్కడ సోమనాథుడి ఆలయానికి మాన్యంగా 10,000 గ్రామాలు ఉండేవి. 1000 మైళ్ళ దూరం నుంచి ప్రతిరోజు గంగా జలాన్ని తెచ్చి జ్యోతిర్లింగానికి అభిషేకం చేసేవారు. 1000 మంది పూజారులు ఉండేవారు అక్కడ. 300 మంది క్షురకులు ఉండేవారు. 350 మంది నాట్యగత్తలు అనునిత్యం వంతుల వారీగా దేవుని సేవ చేస్తూ ఉండేవారు.
గుడి గోపురం 13 అంతస్తులు, దాని చుట్టూ 14 బంగారు గుమ్మటాలు, అర్చకులను వంతుల వారీగా దేవుని సేవకు పిలవడానికి 200 మణుగుల పెద్ద గంట, దాన్ని మోగించడానికి బంగారపు గొలుసు, లింగమూర్తి చుట్టుకొలతేమో 4.5 అడుగులు, ఆ లింగమూర్తి పైకి ఎత్తేమో 9 అడుగులుంటే భూమిలోకేమో 6 అడుగులుందిట. అంత పెద్ద స్వామివారు అన్నమాట. అసలు ఎంత అద్భుతంగా సోమనాథ క్షేత్రం వైభవంగా వెలిగిపోయేది అంటే, ఆ పానవట్టం కింద ఉన్న ఖజానాలో ఎవరూ విలువ కట్టెలైనటువంటి స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలు రాసులుగా పడున్నాయట. లింగమూర్తి స్వామి వారు వెలిసిన గర్భాలయం మణిదీపాలతో వెలిగిపోయేది. గ్రహణం వచ్చిందంటే చాలు అక్కడ స్వామివారిని దర్శించుకోవటం కోసం వచ్చే భక్తులు 1,00,000కి పైగానే ఉండేవారు. ఆ కాలంలో సోమనాథ క్షేత్రానికి రక్షణగా పటిష్టమైన కోట ఉండేది. 3 వైపులా సముద్రం, వేల సంఖ్యలో సైనికులు కోటని కాపు కాసేవారు. అలాంటి చోట 3 రోజులు యుద్ధం జరిగింది, గజనీ మహమ్మద్ సైనికులకి, మన హిందువులకి. హిందువులు ఎంత భీకరంగా ప్రతిఘటించారు అంటే, కోటను ముట్టడించిన మహమ్మదీయులు డస్సిపోయి అన్ని వైపులకి చెదిరిపోయారు. వాళ్ళు పోరుని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయేవారు. అలా 3 రోజుల పాటు పొద్దున్నే రావటం, ఏమీ చేయలేక మళ్ళీ వెళ్ళిపోవటం, పొద్దున్నే రావడం, ఏమీ చేయలేక వెళ్ళిపోవటం. అలా 3 రోజులు జరిగిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాని మొహమ్మద్దు మోసంతో దొడ్డిదారిన మందిరంలోకి ప్రవేశించి మందిరాన్ని విధ్వంసం చేయటానికి ప్రయత్నించాడు. అలా దేవాలయ ముఖద్వారం వద్ద భయానకమైన జనసంహారం జరిగింది. హైందవ ధర్మరక్షకులు జట్లు జట్లుగా గుళ్ళోకి వెళ్లి మహాదేవుడి ముందు మోకరిల్లి భాష్పాంజలి ఘటించి మనసారా ప్రార్థించి, అయ్యా మేము నిన్ను కాపాడలేకపోతున్నాము, యుద్ధానికి వెళ్తున్నాం, ఏం చేస్తావో నీ దయ అని యుద్ధానికి వచ్చి ఊపిరున్నంత వరకు పోరాడి ప్రాణాలు వదిలేశారు. ఆలయం చుట్టుపట్ల 50,000 మంది విగ్రహారాధకులను ఆ మహమ్మద్ నరికేశాడు. అయితే కొంతమంది చరిత్రకారులు చెప్తుంటారు, సోమనాథుడే రక్షించుకుంటాడు అని చెప్పి హిందువులు ఏం చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చున్నారు, అందుకే సోమనాథుడి ఆలయం మీద దండయాత్రకి వచ్చేశాడు అని చెప్తారు. ప్రాణాలు పోయే వరకు పోరాటం చేశారు అనేది ఎవరూ రాయరు, ఎందుకంటే అలా రాస్తే మన చరిత్ర గొప్పదైపోతుంది కదా. ధూమకేతువుల గుడిలోకి అడుగుపెట్టి అక్కడ స్వామివారు కంట పడగానే మండిపోతూ గొడ్డలి పైకెత్తి, కోట్ల కొద్దీ బంగారు నాణాలు నీకు ఇస్తామని చెప్పి అక్కడ హిందువులు ప్రాధాయపడితే, మా దేవతామూర్తిని ఏం చేయకు అని చెప్పి బతిమాలుకుంటే కనీసం ఒక్క మాట కూడా వినకుండా తన గండ్ర గొడ్డలితోటి పరమ పవిత్ర జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసేశాడు. మధుర దేవతా విగ్రహాలను చేసినట్టే ఈ శకలాలను కూడా గజనీకి పంపించి అక్కడ మసీదు గుమ్మం ముందు పరిపించాడు. ఈ దారుణ దుష్కృతానికి, ఈ దారుణమైన సంఘటన దేశంలోని రాజులు, ప్రజలు అందరికీ తెలిసి కోపం వచ్చేసింది. ఏం చేయగలరు? అప్పటికే ఎంతో మంది పోరాడి ప్రాణాలు వదిలేశారు. తరువాత చందేలా విద్యాధర మహారాజు నాయకత్వాన పరమదేవ, త్రిలోచనపాల షాహి సహా 9 ప్రభువులు అందరూ కలిసి సోమనాథులో కొల్లగొట్టిన అపార సంపదతో వెనక్కి బయలుదేరిన ఈ గజనీని అడ్డగించి ఎలా అయినా సరే అతన్ని మట్టు పెట్టాలి అని అనుకున్నారు. గజని ఒంటి చేత్తో కాఫీర్లందరినీ పచ్చడి చేసేశాడా? లేదు. వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం సరిపోక వేరే దారిన పారిపోయాడు. వెంటపడిన హిందూ సేనల చేతికి ఆ సైనికులు దొరికితే చాలా మందిని ఏం చేశారో తెలుసా? వాళ్ళలాగా పశువులాగా మన వాళ్ళు ప్రవర్తించలేదు. బలవంతంగా మతం మార్చిన వాళ్ళందరినీ తిరిగి శుద్ధి కార్యక్రమం చేసి ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశారు. అది హిందువుల యొక్క గొప్పతనం. అప్పుడు మీరు అడగచ్చు, మరి వెళ్తున్నప్పుడు ఎందుకు దాడి చేయటం? ముందే దాడి చేస్తే సోమనాథ స్వామి వారి ఆలయంలో ఆ విగ్రహాన్ని మనం కాపాడుకుని ఉండేవాళ్ళం కదా. నిజమే, కానీ అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. పోరాడి 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 అలసిపోయారు. ఆ తర్వాత ఈ చాళుక్య భీమదేవుడు రాజపుత్రులను కూడా పంపించి వాళ్ళందరూ కలిపి మాటు వేసి గజనీని తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్లకుండా చేశారు.
అలా ఒకసారి గజని చేతిలో ఈ ఆలయం విధ్వంసమైంది. అలా ఎన్నో సార్లు సోమనాథుడి ఆలయంలో మనం ప్రతిష్ఠ చేసుకోవటం, పగలగొట్టడం ఇలా జరుగుతూనే ఉంది. తర్వాత ఇంకెవరు ఈ సోమనాథుడి ఆలయం మీద ధ్వంసం చేశారు, ఎవరు దండయాత్రకి వచ్చారు అనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.